ప్రాముఖ్యంగా ఆయన బోధలు ఎట్లుంటాయంటే మతం కాదు, క్రైస్తవ్యం కూడా మతం కాదు. మతం అనేది మనకు అపకారం చేస్తుంది. మానవత్వం కావాలన్న మనిషిని ఒక హిందువుగా చూడకండి, ఒక ముస్లింగా చూడండి, క్రిస్టియన్గా చూడండి. మనిషిని చెప్పండి, మనిషిగా చూడండి. మానవతావాదం. ఇవాళ మనిషిగా చూస్తే కొట్లాట్లు ఉండవు, ఈ అన్యాయాల అక్రమాలు ఉండవు, హత్యలు ఉండవు. ఆయన డిబేట్లు ఎక్కువ పాల్గొన్నాడు, చర్చల్లో ఎక్కువ పాల్గొన్నాడు. అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా చిన్నతనంలో అనేకమైన భాష అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, చాలా జ్ఞానవంతుడు. మామూలు జ్ఞానం కాదు. ఒక శ్రేష్టమైన విషయం, చాలా దీనుడు. నేను ఆయన చనిపోవడానికి ముందే ఒక నెల రోజుల్లోనే 2 వేదికల మీద ఇద్దరం కలిసి పరిచయం చేశాను. అలాంటి అవకాశం జరుగుతుంది. ఆయన దగ్గర చూశాను, ముఖం మీద చిరునవ్వు అస్సలు